రెస్టారెంట్ స్టైల్లో బాయిల్డ్ ఎగ్ తో మంచూరియన్ చేసేద్దామా? బయట బండ్ల మీద దొరికే ఫాస్ట్ ఫుడ్ తో పోలిస్తే ఇలాంటి ఫుడ్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటాయి. ప్రాసెస్ కూడా సింపుల్ గానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం నేను 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఒక్కొక్క బాయిల్డ్ ఎగ్ ని 4 పీసెస్ గా కట్ చేయాలి. అంటే సగానికి కట్ చేసి ఆ సగాన్ని మళ్ళీ సగం సగంగా చేయాలన్నమాట. నెక్స్ట్ వేరే మిక్సింగ్ బౌల్ లోకి నేను కోటింగ్ కోసం ఎగ్ ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వాటర్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఎగ్ లోకి 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, 3-4 స్పూన్ల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ టైట్ గా అనిపించిందని నేను మరొక ఎగ్ ని యూజ్ చేశాను. కొన్ని వాటర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత టేస్ట్ కి సరిపడా మిరియాల పొడి, ఉప్పుని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఒకవేళ వాటర్ తో ప్రిపేర్ చేస్తే దీనికంటే ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాన్ని ఎగ్ మిక్చర్ లోకి యాడ్ చేసుకొని చందమామ కదలకుండా అన్ని వైపులా బాగా కోట్ చేసుకొని బాగా వేడైన ఆయిల్ లోకి ఒక్కొక్క బాయిల్డ్ ఎగ్ ని యాడ్ చేసుకుంటూ అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ మంచూరియన్ ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పాంటి కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేడి చేసుకొని బాగా వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ లో ఉల్లిపాయ, వెల్లుల్లి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు షెజ్వాన్ సాస్ కానీ పిజ్జా సాస్ కానీ యాడ్ చేసుకోవాలి. అవి రెండూ లేకపోతే టమాటో సాస్ లో కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న షెజ్వాన్ సాస్ ఉంటే అది వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, ఆరిగానో, 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, వెనిగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ లోనే చేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 100 to 150 ml వరకు వాటర్ ని యాడ్ చేసుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు సాసెస్ కాస్త చిక్కబడతాయి. ఆ స్టేజ్ లో మనం ముందుగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ స్ట్రిప్స్ ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాసెస్ మరీ పల్చగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే టేస్ట్ అంత బాగోదు. అలాని మరీ చిక్కగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే సాసెస్ అస్సలు అబ్జర్వ్ చేసుకోవు. సో కన్సిస్టెన్సీ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ లో కాస్త కొత్తిమీర తరుగు కానీ స్ప్రింగ్ ఆనియన్ కానీ యాడ్ చేసుకొని దింపి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇలాంటి ఫుడ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు రెస్టారెంట్ వాళ్ళు టేస్ట్ కోసం టేస్టీ సాల్ట్, అజినమోటో ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. అవి హెల్త్ కి అస్సలు మంచిది కాదు. సో పిల్లలు బయట తినాలని మారం చేసినప్పుడల్లా ఇంట్లోనే హెల్దీ వర్షన్ లో ప్రిపేర్ చేయండి. ఇంకెప్పుడు బయట అడగరు. మా వారికి అయితే ఇది పిచ్చిగా నచ్చేసింది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి.